మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా 'వారణాసి' టైటిల్ లాంచింగ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఈవెంట్ జరుగుతున్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తింది. కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో అసహనానికి గురైన రాజమౌళి స్టేజిపై మైకులో ఈ విధంగా మాట్లాడారు. నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ టెన్షన్ పడకు, హనుమంతుడు వెనుకుండి నడిపిస్తాడు అని చెప్పారు. కానీ ఈ సాంకేతిక సమస్య వచ్చినప్పుడు ఇలాగేనా నడిపేది అని అనిపించింది. నా భార్య రమా రాజమౌళి కూడా హనుమంతుణ్ణి తన స్నేహితుడిలా భావించి మాట్లాడుతుంది. ఆమెపై కూడా కోపం వచ్చింది. రాజమౌళి వ్యాఖ్యలు హిందువులకు, ముఖ్యంగా హనుమంతుడి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని పలు హిందూ సంఘాలు, నెటిజన్లు ఆరోపించారు. రాష్ట్రీయ వానర సేన అనే సంస్థ హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాజమౌళిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. హిందూ దేవతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు రాజమౌళిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు కానీ కేసు నమోదు ఇంకా చేయలేదు. దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించగా, మరికొందరు ఆయన అప్పటి మానసిక పరిస్థితిని, వ్యక్తిగత నమ్మకాలను దృష్టిలో ఉంచుకొని అపార్థం చేసుకోవద్దని సమర్థించారు. రాజమౌళి సినిమాకు పెట్టిన 'వారణాసి' అనే టైటిల్ కూడా వివాదంలో చిక్కుకుంది. రామబ్రహ్మ హనుమాన్ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ ఆ టైటిల్ చాలా ఏళ్ల క్రితమే తమ వద్ద రిజిస్టర్ చేసుకున్నామని, దానిపై కూడా ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాజమౌళి తరచూ తనను ఇదిగా చెప్పుకుంటారు. అయినప్పటికీ ఆయన సినిమాలు భారతీయ పురాణాలను, దైవ అంశాలను ఉపయోగిస్తారు. ఈ అంశం కూడా చర్చకు దారితీసింది. రాజమౌళి వ్యాఖ్యలు వ్యక్తిగతమా, లేక పబ్లిక్ ఈవెంట్లో అదుపు తప్పిన మాటలా? కేవలం సాంకేతిక లోపంపై అసహనం మాత్రమేనా? లేక ఆయన దేవుణ్ణి నమ్మరా ఇందుకు కారణమా? ఈ వివాదం ఆయన తదుపరి సినిమా 'వారణాసి'పై ఏమైనా ప్రభావం చూపుతుందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ